ఒక అందమైన ఉదయం లిల్లీ పార్కు వెళ్ళింది. ఆమె చేతిలో ఒక పెద్ద ఎరుపు బెలూన్ ఉంది. అది గాల్లో తేలుతూ కనిపించింది. లిల్లీ దాన్ని ఆనందంగా చూసింది. ఆమె నవ్వుతూనే ఊయల పక్కగా పరుగెత్తింది. అప్పట్లోనే ఒక్కసారిగా ఒక పెద్ద గాలి ఊదింది. బెలూన్ ఎగిరిపోయింది. ఓ లేదు అని లిల్లీ అరిచింది. ఆమె వెంటనే పరుగెత్తింది. ఊయల దాటి, చెరువు దాటి, బట్ బెలూన్ మాత్రం పైకి పైకి ఎగిరిపోతూనే ఉంది. కొద్దిసేపు పరుగెత్తిన తర్వాత లిల్లీ ఆగిపోయింది. ఆమె అలసిపోయింది. బాధగా, నా బెలూన్ పైకి వెళ్ళిపోయింది అని చెప్పింది. అప్పుడే ఒక చెట్టులోంచి మధురమైన ఓ శబ్దం వినిపించింది. పైకి చూడు. లిల్లీ తల పైకెత్తి చూసింది. అక్కడ ఒక స్నేహపూర్వక ఉడుత ఉంది. ఇదిగో నీ బెలూన్ అంది ఉడుత. ఆ ఎరుపు బెలూన్ చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. ఉడుత తన చిన్ని చేతులతో బెలూన్ను మెల్లగా తోసింది. అది మెల్లగా తేలుతూ నేరుగా లిల్లీ చేతుల్లోకి వచ్చింది. ధన్యవాదాలు ఉడుత, ఆమె సంతోషంగా అంది. ఆ రోజు నుండి లిల్లీ ఎప్పుడూ తన బెలూన్ను చేతులకు బిగిగా కట్టుకుంటుంది. ప్రతిసారి పార్క్కి వచ్చినప్పుడు చెట్టులో ఉన్న తన కొత్త మిత్రుడికి చిరునవ్వుతో చెయ్యి ఊపుతూ పలకరిస్తుంది.